ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమంటున్నారు సార్? అంటే మీరు వాళ్ళ మనిషా? కాదు, కానీ వాళ్ళకి ఫేవర్గా ఉన్నట్లు నటించాల్సి వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. రుద్రబావని కాపాడుకోవడానికి నేను వాళ్లతో మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాను గంగా. రుద్రబావ నేరం చేయలేదని తెలిసినా చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టందే కేస్ క్లోజ్ కాదు. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళ ద్వారానే బయటపడుతుంది. రుద్రబావకి కోపం, ఆవేశం ఎక్కువ. దాంతో వాళ్ళని బెదిరించి భయపెట్టి నిజం చెప్పించాలనుకుంటాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. అందుకే నేనే వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని మచ్చిక చేసుకొని అప్రూవర్గా మారి రుద్రబావకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేలా వాళ్ళని మన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంతే తప్ప ఇందులో నా స్వార్థమేం లేదు గంగా. ఓ అలాగా. మరి ఆ పేషెంటు డాక్టర్ని బెదిరించడం అది అది నేనేదో పని మీద వెళ్తే అనుకోకుండా కనిపించారు. జస్ట్ అక్కడ మాట్లాడుతుండగా డాక్టర్ వచ్చారు. నేను బయటకు వచ్చేసాను అంతే. అవునా? వాళ్ళు ఎందుకు అలా చేశారో ఏంటో. అవును, నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావా? ఎందుకు వచ్చావు? అది నాను నిజానికి ఎందుకు అదిగో టైంకి రుద్రబావ కూడా వస్తున్నాడు. నిన్న హాస్పిటల్లో జరిగిందంతా బావతో చెప్పు గంగా. బావకు కూడా నిజాలు తెలియాలి కదా. పొరపాటున నేను రుద్రబావని మోసం చేస్తున్నానేమో అని అనుమానం ఉంటే అది కూడా క్లియర్ అయిపోతుంది కదా. అలా అంటారేంటి సార్? మీ గురించి నాకేం తెలీదా? నిజాలు తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీరు చెప్పింది నాకు అర్థమైంది. నాకే అనుమానాలు లేవు సార్. నువ్వు అనుమానించకపోయినా రుద్రబావకైతే జరిగింది చెప్పు. ఆ ఇన్ఫర్మేషన్ బావగారికి ఏమైనా యూజ్ అవుతుందేమో. లేదు సార్, నేను రుద్ర సార్తో ఏది చెప్పలేను. నువ్వు చెప్పలేవని తెలిసే నిన్ను నమ్మించడానికి ఇలా చెప్పాను గంగా. ఎందుకు గంగా? రుద్రబావ ఏమైనా కోపడతాడనా? ఏం కాదు, నేను పక్కనే ఉన్నాను కదా. అయ్యో లేదు సార్, ఇంట్లో వాళ్ళకి జరిగింది చెప్పాలని ప్రయత్నించా. వాళ్ళు నన్ను నమ్మలేదు సరికదా. అసలు నేను చెప్పేది వినలేదు కూడా. వాళ్ళు నన్ను ఏమన్నా కూడా భరించగలను, కానీ రుద్ర సార్ కూడా ఈ సాకుతో ఇంట్లోకి రావాలనుకుంటున్నావా అనే విధంగా ప్రశ్నిస్తే నాను మాత్రం తట్టుకోలేను సార్. చాలా డెప్త్కి వెళ్ళిపోయావు గంగా. వాటెవర్, నీ భయం నాకే ప్లస్ అయిందిలే. సరే గంగా, నిన్ను ఇబ్బంది పెట్టంలే. నీకు చెప్పాలని లేకపోతే చెప్పొద్దు. సరే సార్, నేను వెళ్తాను. అన్నా గంగా పోదాం పదా. సరే సరే నువ్వు ఎక్కు గంగా. అదేంటి, గంగ సార్తో మాట్లాడకుండానే వెళ్ళిపోతుంది? వాట్స్ హ్యాపెనింగ్? అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు? బాయ్స్ కమాన్, ఫాలో మీ. వీరు, గంగ ఎందుకు వచ్చింది? ఏమో బావా, నాకు కూడా తెలీదు. నేనొచ్చేటప్పటికి తను వెళ్తూ కనిపించింది. ఎందుకు ఏంటని అడిగితే ఏదో మాట్లాడాలని వచ్చాను, కానీ ఎవరూ ఎలో చేయలేదంటూ ఏదో చెప్పింది. అంతలో నువ్వు రావటం చూసి వెళ్ళిపోయింది.
అసలు ఎందుకు వచ్చినట్టు? వీరు గురించి చెప్పడానికి వచ్చింది రుద్ర. ఇప్పుడు ఈయన వచ్చి అసలు విషయం చెప్పి రుద్రకి డౌట్ క్రియేట్ అయ్యేలా చేస్తాడేమో. నా గురించా? ఏమంటున్నారు మావయ్య గారు? నువ్వు ఈరోజు జీ హాస్పిటల్కి వెళ్ళావా? నేనా? జీ హాస్పిటల్ కా? లేదే, కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళొస్తున్నాను. ఎందుకు అలా అడిగారు? గంగా నిన్ను జీ హాస్పిటల్లో చూసిందంట. అది కూడా రుద్రకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్లతో నువ్వు. ఏంటది మావయ్య గారు? గంగ ఎందుకు అలా చెప్పింది? తను ఎవరిని చూసి ఎవరనుకుందో. నేనైతే అసలు అటువైపే వెళ్ళలేదు. నేను కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను పెదనాన్న. అక్కడ వీరు అయితే నాకు కనపడలేదే. చూసారా, బావగారు కూడా చెప్తున్నారు. రుద్ర, నువ్వెందుకు వెళ్ళావు? ఆ, చిన్న పనుండి వెళ్ళాను పెదనాన్న. నౌ ఐ గాట్ ఇట్. రుద్రబాబు అక్కడికి వెళ్ళాడని తెలిసి గంగ కూడా వెళ్ళుంటుంది. బావగారు తనని చూసి డౌట్ పడుతుందేమోనని ఇంటికి వచ్చేవో కథలు చెప్పినట్టుంది. దిస్ ఇస్ టూ మచ్. వెంటనే తనని వెనక్కి పిలుస్తాను. తను ఎందుకు అబద్ధం చెప్పిందో తెలియాలి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! వీరు, ఆవేశపడకు. తనేదో పొరపాటు పడి ఉంటుంది. వాట్ ఎవర్ మావయ్య గారు, నాకు సంబంధం లేని మ్యాటర్లో నా పేరు యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. రుద్రబాబు అక్కడ ఉన్నాడు కాబట్టి నిజం తెలిసింది. లేదంటే మీరు నిజమని నమ్మేవారు కదా. తనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పాలి. వదిలే వీరు, అసలే గంగ ఇక్కడికి వచ్చిందని మీ అత్తయ్య నానా రాద్ధాంతం చేసింది. తనని గుమ్మంలో అడుగు పెట్టనీయకుండా పంపించేసింది. చాలా మంచి పని చేసింది. గంగెందుకో చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అసలు ఎందుకు వెళ్ళిందో, ఏం చూసిందో, ఏం కనబడిందో, అసలు ఏం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. గంగ అబద్ధాలు చెప్పదు, కానీ తొందరపాటుతనంతో ఉన్నవి లేనివి ఊహించుకుంటోంది. సర్లే, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. రుద్ర, పద లోపలికి. థ్యాంక్ గాడ్. ఒక్క క్షణంలో అంతా తారుమారైపోయి ఉండేది. నా బ్యాడ్ టైం కాకపోతే అసలు గంగా హాస్పిటల్లో ఉండటం ఏంటి, ఇవన్నీ దానికంట పడడం ఏంటి. లక్కీగా ఎస్కేప్ అయ్యాను. లేదంటే రుద్రకి డెఫినెట్గా డౌట్ వచ్చేది. లాభం లేదు. గంగని ఫ్రీగా వదిలేయకూడదు. తను ఏదో ఒకటి చేసి కట్టడి చేయాలి. లేదంటే దాని ద్వారా నాకెప్పటికైనా ప్రమాదమే.